వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా బిగ్గెస్ట్ ఫిల్మ్ రాజాసాబ్. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్పీడ్కి వచ్చేసింది. అవును, ఈ రిలీజ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ప్రభాస్ హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫేజ్లో బాలీవుడ్ లెజెండ్ సంజయ్ దత్ కూడా పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇంటెంట్ సీన్స్ పై హై వోల్టేజ్ యాక్షన్. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు టాకీ పార్ట్తో పాటు యాక్షన్ బ్లాక్స్ ని ప్లాన్ చేశారని సమాచారం. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు. సో అవును, ప్రస్తుతం రాజసాబ్ టీజర్ కోసం డబ్బింగ్ పనులు జోరుగా జరుగుతున్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నది ఎస్ఎస్ తమన్. ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వస్తుందట. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఇది ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న చిత్రంగా నిలుస్తుంది. ఇంకా అధికార రిలీజ్ డేట్ను ప్రకటించలేదు, కానీ షూటింగ్ స్పీడ్ చూస్తుంటే 2020లో మాస్ పేస్ట్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఆదిపురుష్ సలార్ వంటి సినిమాలతో విభిన్న ప్రయోగాలు చేసిన ప్రభాస్ ఈసారి పూర్తిగా ఓ కొత్త స్టైల్, ఒక హర్రర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్నాడు. ఇంతవరకు హర్రర్ జోనల్ ని టచ్ చేయని ప్రభాస్ ఈసారి ఫుల్ లెంగ్ కామెడీ రోల్లో నడుస్తున్నాడు. మన డార్లింగ్ కానీ ఫుల్ కామెడీ బుజ్జియాల కామెడీ టైం బాగుంటుంది, కానీ ప్రభాస్ది కామెడీ టైం మిస్ అయింది. ఈసారి రాజసాబ్లో తన ఫుల్ ఎఫెక్ట్తో కామెడీ టైం వేరే లెవెల్లో ఉంటున్నాడు. మరి చూడాలి అసలు ఈ మ్యూజిక్ ఎలా ఉంటుంది. అసలు మారుతి డైరెక్షన్ అంటే ఎవరు నమ్మలేదు. ఆ డైరెక్టర్ ఛాన్స్ ఎందుకు ఇచ్చిందని చూస్తున్నారు. కానీ ఈ సినిమా హ్యారీ పోటర్ రేంజ్లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే హర్రర్ నేపథ్యం కాబట్టి టీ సిరీస్ చాలా మంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా మంది కలిసి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ గ్రాఫిక్స్ సీజీ వర్క్లు చాలా ఉన్నాయి. సో ఇంతవరకు ఒక్క మ్యూజిక్ సెట్టింగ్ జరగలేదు, ఒక్క సాంగ్ రిలీజ్ కాలేదు. అప్పట్లో ఎప్పుడో ప్రభాస్ బర్త్డేకు చిన్న టీజర్ వచ్చింది, కానీ ఈసారి మాత్రం వేరే లెవెల్లో ఉంటుందట రాజాసాబ్. సో మన ఊహకు మించి ఉంటుందట. మరి చూడాలి ఎలా ఉంటుందో. ఫ్యాన్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ప్రభాస్.